సినిమా డైరెక్టర్లనే మించిపోయారు. ఆ ప్లానింగ్స్ ఏంటి భయ్యా? భర్త మర్డర్కు ప్రియుడితో స్కెచ్, సీన్ టు సీన్ ట్విస్టే. కాకినాడ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది భార్య. తరువాత ఏమీ ఎరుగనట్టు భర్త గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. సీన్ కట్ చేస్తే ప్రియుడు చేసిన ఒక్క మెసేజ్తో సీన్ మొత్తం మారిపోయింది. ఇంతకు అతను చేసిన మెసేజ్ ఏమిటి? వాళ్ళు పోలీసులకు ఎలా దొరికారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ వినాల్సిందే. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లా సర్పవరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే స్థానికంగా నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్ ఆటో నడుపుకుంటూ భార్య, ఇద్దరు కూతుళ్లను పోషిస్తున్నాడు. అయితే 2 ఏళ్ల క్రితం అతనికి గుండెకు స్టంట్లు పడడంతో ఆటో పక్కన పెట్టి ఇంటికే పరిమితమయ్యాడు. అయితే భర్త మంచాన పడ్డాడన్న సోయ కూడా లేకుండా భార్య మరో లోకంలో మునిగిపోయింది. ఎప్పుడు ఫోన్లో ఉంటూ కాలయాపన సాగించింది. ఈ క్రమంలోనే ఆమెకు ఇన్స్టాగ్రామ్లో బాపట్లకు చెందిన ప్రసాద్ గోపిసాయి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో తరచూ సాయి ఆమె ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఇద్దరు కలిసి షికార్లకు కూడా వెళ్ళేవారు. ఇక భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త ఒకరోజు ఆమెను నిలదీశాడు. ఫోన్లో చాటింగ్ ఆపేయాలని హెచ్చరించాడు. కానీ ప్రియుడు సుఖానికి అలవాటు పడిన భార్య మాత్రం అతనిని మాటలు గట్టిగా పట్టించుకోకపోగా అతన్నే లేపేయాలని డిసైడ్ అయ్యింది. భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనుకున్న ప్రకారం బాపట్లలో 15 నిద్ర మాత్రలు కొని ప్రియుడు వాటిని తెచ్చి ప్రియురాలికి ఇచ్చాడు. దీంతో భార్య వాటిని కర్బూజా జ్యూస్లో కలిపి భర్తకు ప్రేమతో ఇచ్చింది. ఆ విషయం తెలియని భర్త భార్య ప్రేమగా ఇచ్చిన జ్యూస్ తాగేశాడు. ఇంకేముంది, కాసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయినా భర్త చనిపోయాడో లేదో తెలియక అనుమానంతో భార్య భర్త ముఖంపై దిండుతో గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేసింది. ఇంకేముంది, కాసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయినా భర్త చనిపోతాడో లేదో అన్న అనుమానంతో భార్య భర్త ముఖంపై దిండుతో గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేసేసింది. తర్వాత ఏమి ఎరుగనట్టు భర్తకు సడన్గా గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించింది. దీంతో భర్తను ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికి అతను మరణించాడని తెలిసింది. గుండె జబ్బు ఉన్నవాడు కాబట్టి అందరూ అది సహజ మరణమే అని నమ్మేశారు. దీంతో అమ్మయ్య రిలాక్స్ అని భార్య అనుకుంది. అయితే భర్త మరణం తర్వాత భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రియుడు గోపిసాయిని ఆమె దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. దాంతో గోపిసాయికి అనుమానం పెరిగింది. ఆమె తనను కాదని మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుకున్న ప్రియుడు ఆమెకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తన తండ్రిది సహజ మరణం కాదని, తల్లే తండ్రికి నిద్ర మాత్రలు ఇచ్చి చంపేసిందని ఆమె కూతురికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. అది చూసి దుర్గాప్రసాద్ ఇద్దరు కూతుళ్ళు షాక్ అయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీస్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన సర్పవరం పోలీసులు విచారణ చేపట్టగా వీరి బండారం బయటపడింది. దీంతో భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన భార్యను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ప్రియుడి మోజులో భర్తని హత్య చేసిన భార్య, ఇద్దరు పిల్లలకు తండ్రి లేకుండా చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.